రేవంత్ రెడ్డి గురించి 4 మాటలు చెప్పానా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి నేను ఎందుకోసం అంటానంటే, చిన్నపిల్లగాడైనా పని చేసే దాంట్లో అయినా మొదటి సంది కూడా మాకు బాగా దగ్గర. అన్నీ ఆయన అదృష్టం వచ్చి అలా ముఖ్యమంత్రి అయ్యాడు. అది చేసి చిదరగాడైతే కాదు. ఏదైనా కానీ పద్ధతి ప్రకారంగా పనులు చేసుకుంటూ పోతున్నాడు, పద్ధతి ప్రకారంగా చేస్తున్నాడు. మరి అది కాదు, ఏదైనా కానీ కష్టపడి పని చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఒకరి మీద పడడం, ఆస్తులు గుంజడం, ఇంకేదో చేయడం లేదు. సాధారణంగా ఉన్న కాడికైతే చేసిన కాడికైతే నాకైతే నేను 100% మాకాడ బాగా చిన్నులు అయినా నాకైతే నచ్చింది రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా నుంచి అందరు తిడుతుండ్రు కదా, ఇండ్లు కూడా కొడుతున్నాడు అని చెప్పి. నేనేమంటున్నట్టు ఆయన కుల కొడుతున్నట్టుగా ఒప్పుకుందాం. ఇప్పుడు మీదికి వెళ్ళొచ్చే నీళ్ళన్నీ కూడా ఒడ్డుకు చేరాలి కదా. అవును. అందువల్ల ఇంట్లో పర్మిషన్ తీసి ఇంట్లో కట్టిస్తే రేపు పొద్దుగల మరి కట్టుకున్న వాళ్ళు ఏం కావాలి, కట్టిన వాళ్ళు ఏం కావాలి, చేసిన వాళ్ళని ఆ పెట్టుబడి అంతా ఎందుకు రావాలి. రేపు ఇంకా మీద ఇండ్లు పెరిగితే ఇంకా పెద్దగా కావాలి కదా మూసినది. అవును. మరి అది కుల కొడితే ఆయన తప్పేంది, ఇంకా అలా మునుగుతారు కదా. బాగా పెట్టుబడులన్నీ పెట్టి రేపు ఆనాలు వచ్చి నిండి కొట్టుకోపోతే నేనేమంటే న్యాయం అయితే కాదు కదా. అందరినీ తీసుకుపోయి ఏట్లో ముంచినట్టు కదా. రేవంత్ రెడ్డి ఇలా ముంచుతున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇంటికా ఆయన 4 రోజులు ఉంటాడు, పోతాడు. చేస్తున్న పని అయితే మంచిదే కదా. ఇప్పుడు మాధవ చెరువు ఉంది, మన ఎమ్మెల్యే గారే అది ప్రోత్సహించి ఆ నన్ను అందరినీ ఇంట్లో కట్టించారు. చెరువు నిండా నిండేది, ఇప్పుడు 2 అయినా సరే తేలుతలేదు. అట్లా కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? కొన్నోళ్ళు లాస్ కదా, దురదృష్టి అయితే ఉండాలి కదా మనం. అవును. నేను ఎందుకు అసలు అంటే ఏదన్నా కానీ మనం ఎవరికి సాయం చేస్తాడు మునుగోద్దు, వాళ్ళు ఇబ్బంది పడవద్దు. అప్పులు సప్పులు చేసి కష్టపడి ఎక్కడెక్కడో తీసుకొచ్చి అంటే పెట్టి ఆఖరికి వస్తాకల్లా రేవాన్ని కూడా కొడతారు. ఎవడు కొట్టాడు? మాసవ శరీరాలు సగం ఇంట్లో చెట్లనే పోతాయి. అవన్నీ అమ్మేసేసిర్రు. ఆయన శిష్యులందరూ వచ్చేసి మరి రంగారెడ్డి గారు మాసవ శరీరం అంతా కొంపొచ్చారు. న్యాయంగా నేను ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మూసి నది వస్తున్నది, నది పోంగా అవతల కట్టుకొని నదిలో కట్టడం ఎంతవరకు సమంజసం? అది కట్టినోడు పేదోడు ఉంటాడు, అప్పు తెచ్చుకున్నాడు ఉంటాడు, బుచ్చం ఎత్తుకున్నాడు ఉంటాడు, ఆయన కాలుమోకి ఈయన కాలుమోకి తెచ్చుకుంటాడు, అట్లా పెడతాడు. ఇప్పుడు అవి కొట్టుకుపోతాయి. వాడి పరిస్థితి ఏంటి? అది కరెక్ట్ పొజిషన్ అయితే కాదు. బాగా తిరుగుకల్లో ఉంటే ఏం ఆలోచన చేస్తారో చేయండి, కానీ నా ఆలోచన ప్రకారంగా మాత్రం కరెక్ట్ కాదు. ఇది చెరువులో కట్టడం, చెరువులలో కాలువలలో కట్టడం. ఇప్పుడు మాసం చెరువులనే ఇవ్వాలని చెప్తున్నా కదా. దగ్గర 100 ఎకరాల పొలం మునిగిపోతుంది. 100 ఎకరాలు మీ దానికి వచ్చి ఆవి అనుకో, కింద పొలాలు అనుకో, ఏదన్నా అనుకో, దానికి సపోర్ట్ చేస్తారు. సరేనా?